ఆలయంలో రాజకీయ వ్యవహారాలను అరికట్టాలన్నటువంటి సత్సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చును, సాక్షి దినపత్రిక గాని, సాక్షి ఛానల్ గాని నిరంతరం హైందవ ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన వాళ్ళనందరినీ కూడా మద్దతు ఇస్తూ హైందవ ధర్మ పరిరక్షణ కోసమని పోరాడేటువంటి వాళ్ళందరి పట్ల వాళ్లను పెద్ద ఎత్తున ఆదరిస్తూ హిందూ ధర్మాన్ని రక్షించటంలో అగ్రగామిగా నిలుస్తున్నటువంటి సాక్షి యాజమాన్యానికి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడైనటువంటి బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఒక నోటీసును ఇచ్చారని తెలిసింది. ఆ నోటీసులో ఆయన నిష్పాక్షికమైనటువంటి సేవ టీటీడీకి చేస్తున్నందుకు గాను తాను ఎనలేనటువంటి నీతి నిజాయితీలతో దేవస్థాన ప్రతిష్ట ఇనుముడింపజేసే విధంగా పనిచేస్తున్నందుకు గాను పనిగట్టుకొని సాక్షి యాజమాని అయినటువంటి భారతి గారి మీద పరువు నష్టం, అందులోనూ కూడా నాకు జరిగినటువంటి నష్టం ఎనలేనటువంటిది, అంటే ఎంత చెప్పినా తక్కువ అంటూనే 10 కోట్ల రూపాయలకు దావా వేస్తున్నాను అని ఆయన పంపించినట్టుగా మాకు అందినటువంటి సమాచారం. ఈ బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు టీటీడీ అధ్యక్షులైనప్పటి నుంచి కూడా టీటీడీ ప్రతిష్ట నిరంతరం దిగజారుతూ ఇక దిగజారటానికే వీలు లేనంతగా దాని స్థాయిని దించేసినటువంటి వ్యక్తిగా పేరెన్నికలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. ఈయన బాధ్యతలు చేపట్టక పూర్వం ఆయన సొంతంగా ఆయనకు ఒక టీవీ ఛానల్ ఉంది కాబట్టి తనకు కావలసినటువంటి భజన చేసేటువంటి వాళ్ళు మీడియా మిత్రులందరితోనూ కూడా మొత్తం టీటీడీనంతా కూడా ప్రక్షాళన చేస్తాను, అక్కడంతా కూడా అవినీతి కళంకితమైపోయింది, ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, దాన్ని పునీతం చెయ్యాలా, నేనైతేనే కడిగిన ముత్యంలాగా మొత్తం అంతా కూడా ఆ టీటీడీ అనేటువంటి అపభ్రంశ పట్టినటువంటి ఆ ఆలయ ప్రతిష్టను ఇనుముడింపజేస్తాను అని రకరకాలుగా ఆయన ఏమేం చేయబోతున్నారు అన్నటువంటి విషయాలను పెద్ద ఎత్తున ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన పగ్గాలు చేపట్టిన తరువాత వరుసగా 1 కాదు 2 కాదు కొన్ని పదుల దుస్సంఘటనలు కొండ మీద టీటీడీ పరిపాలనకు సంబంధించి చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా ఏ నీళ్లతో స్నానం చేస్తే పాప పరిహారం అవుతుంది అని అనుకుంటామో అలాంటి భగవంతుని ఆలయానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పాప వినాశనంలో బోట్లు తిరిగి ఎందుకు తిరుగుతున్నారో కూడా సరైనటువంటి సమాధానం చెప్పకుండా అక్కడ బోట్ల షికారు చేసినటువంటి దుస్సంఘటనను ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. అలాగే 6 మంది వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠానికి వెళ్లిపోయేటట్టుగా చేసినటువంటి సంఘటన కూడా ఈ బొల్లినేని గారు పగ్గాలు చేపట్టిన తరువాతనే తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. దాదాపు 60 మందికి పైగా ఆ రోజున క్షతగాత్రులై మొత్తం హిందూ సమాజమంతా కూడా ఆశ్చర్యచకితుల్ని చేసినట్టుగా మనకందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి దీని మీద క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. టీటీడీ యాజమాన్యం, ముఖ్యంగా టీటీడీ అధ్యక్షులు క్షమాపణ చెప్పాలంటే ఎందుకు చెప్పాలా అని ఒక గడుసరి సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తి ఈ బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు. ఈయన హయాంలో కొండ మీద తాగుబోతులు గొడవ చేస్తూ దొరికినారు పోలీసు వాళ్ళకి, విజిలెన్స్ వాళ్ళకి. అక్కడ మందు సీసాలు అమ్ముతూ ఒక బెల్ట్ షాపే దొరికింది ఆ బాలాజీ కాలనీలో, ఆ కొండ మీద ఉన్నటువంటి చోట. ఇదంతా కూడా ఈయన పాప పరిహార ఫలితంగా, అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా సమూలంగా మార్చివేస్తాను అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన తెచ్చినటువంటి మార్పులు
తాగుబోతులు కొట్లాడుకోవటం, ఆలయం ముందరనే రౌడీల వీరవిహంగం, బాలాజీ కాలనీలో ఒక బెల్ట్ షాపు దొరకటం, అక్కడ మందును ఇలా చూపించటం, క్యూ లైన్లలో భక్తుల అవస్థలు అన్నీ ఇన్ని కావని వాళ్ళు వీళ్లు కాదు కోకల్లలుగా ప్రతిరోజు కూడా వాళ్లకు సంబంధించినటువంటి పత్రికలే రాయటం. ఈ రోజు నిన్న కూడా కొండ మీద భక్తుల అవస్థలను గురించి ఆ రకంగా వాళ్లకు ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించలేనటువంటి పరిస్థితి వచ్చింది అన్నటువంటి విషయం. అలాగే ఢిల్లీలో నిబంధనలకు వ్యతిరేకంగా సాంప్రదాయాలకు సంస్కృతికి ఆలయ సంస్కృతికి విరుద్ధంగా అక్కడ ఆ ఢిల్లీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాగ ప్రతిష్ఠ చేయటం, ఇది కూడా బొలినేని గారి హయాంలోనే ఈ మధ్యనే జరిగింది అని విజిలెన్స్ వాళ్లు కూడా రిపోర్ట్ ఇచ్చినటువంటి సంగతి. ఇది ప్రత్యేకంగా బయట పెట్టాల్సినటువంటి అవసరం లేదు. క్యూ లైన్లలో తొక్కిసలాటలు ఒకవైపున, ఈయన గారు వచ్చిన తర్వాత చేసినటువంటి పని మసాలా లేకుండా మసాలా వడ అందించటం ఒక్కటి తప్ప ఈయన ఒక్క పని కూడా చేయకుండా ఆయన గురించి ఎవ్వరూ కూడా అక్కడ అధికారులు పట్టించుకోవటం లేదు అన్నటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఆయన ఒక టీవీ యజమాని అయినందువలన ఆయన నిరంతరం టీటీడీ విషయాలలో జరుగుతున్నటువంటి తప్పులను గురించి ప్రశ్నించినటువంటి వాళ్ల మీద ఒక పెద్ద భూతాలు పడినట్టుగా ఆయన గారి ఛానల్లో వ్యక్తిత్వ హననం అంతా ఇంత కాదు, నిరంతరం నిరాఘాటంగా అది ఒక దుష్ట యజ్ఞంగా సాగుతున్నది. టీవీ5 ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కావచ్చును, లేదా టీటీడీ వ్యవహారాల పట్ల ఎవరైనా విమర్శన చేస్తే ఆ విమర్శకుల పట్లను వాళ్లు మామూలుగా విమర్శలు చేయటంలా. నిజంగా ఈ రోజున బొలినేని గారు సాక్షి యాజమాన్యానికి ఇచ్చినటువంటి లీగల్ నోటీసులతో పోలిస్తే ఈ టీవీ5కు ప్రతినిత్యము కనీసం అంటే 5 నోటీసులు చొప్పున ఇప్పటికి కొన్ని వేల నోటీసులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. పచ్చి అబద్దాలతో, కారు కూతలతో అత్యంత దారుణంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు చెప్పి ఈ నాయకుల్లో ఒక ఇద్దరిని లేపేయండి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రసారం చేసినటువంటి ఘనత మమ్మల్ని నాస్తికులని, క్రైస్తవులని, దుర్మార్గులని, నీచులని, భూబకాసురులని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని ఈయన గారి టీవీలో ఈయనకు సంబంధించినటువంటి వాళ్ల ప్రసార మాధ్యమాలలో వేస్తున్నటువంటి నిందలు అన్నీ ఇన్ని కావని, అలా వేస్తే మీ మీద వేస్తే కనీసం మీరు పరువు నష్టం 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని బొలినేని గారికి గుర్తు చేస్తూ, నిజంగా సాక్షి అన్నటువంటి పేపరు, సాక్షి అన్నటువంటి ఛానల్ ఈ రోజు లేకపోయి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నది అని చెప్పటానికి కూడా అవకాశం లేకుండా అందరి నోళ్లు నొక్కేసి మీ తైనాతీలతో, మీ భజన పరులతో, మీ బోయిలతో మీరు మీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య ద్రోహం అంతా ఇంత కాదు. బొలినేని గారు, మీరా మాట్లాడేది ప్రజాస్వామ్యాన్ని గురించి, టీటీడీ ప్రతిష్టను మీరు ఇనుగుడింపజేస్తున్నారా? మీరు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు, మీకు ఏ రకమైనటువంటి అధికారము లేకపోయినా తిరుమలలో పనిచేసేటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేది కూడా ఎవరికి వాళ్ళలో కూడా మీరు ఇస్తున్నారు. మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు బిల్లులు ఇవ్వండి అని కూడా మీరు సంతకాలు చేసినటువంటివి కూడా బయటకు వచ్చినాయి. ఇది మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అయినా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ మీ అధికారాన్ని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. మీకు గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు లేరు.